కేసీఆర్ ఓటమికి 70% కారణం ఏంది అంటే మోడీ గారి ప్రణాళిక. ఈ 70 ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని చీలకుండా కాపాడిండు ఆయన. ఎందుకంటే కేసీఆర్ గారిని వాళ్ళ ముఖ్యమంత్రి అయితే కనుక ఈయన దేశం అంతా విస్తరించినట్టున్నాడు. ఒక మహారాష్ట్రకు ఆంధ్రకు పరిమితం కాడు, మొత్తం రాష్ట్రాలకు వెళ్ళిపోతాడు, చిచ్చు పెడతాడు. అప్పటికి 6 నెలలు ఉన్నది పార్లమెంటు. అంటే మహారాష్ట్రలో అయితే పెద్ద దెబ్బతీస్తాడు. ఈయన ఇక్కడ నుంచి రానివద్దు అనుకుంటే సార్ ఆ స్టేట్లో ఎట్లాగో మనం అధికారంలోకి వస్తలేము, మనం రానప్పుడు ఆయన కూడా రావద్దంటే ఏం చేయాలని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీని ఆయన చీలకుండా కాపాడాడు. తన స్ట్రెంత్ని తగ్గించుకున్నాడు. బండి సంజయ్ని తప్పించాడు. 30-30 స్థానాల్లో గట్టి క్యాండిడేట్లను పెడితే ఓటు చేలుతాయని చెప్పేసి 10-15 స్థానాలకు పరిమితమైండు. అమిత్ షా ఉన్న ఆయన ఇద్దరు వచ్చి కూడా ఓ 10-15 స్థానాల కంటే ఎక్కువ క్యాంపెయిన్ చేయలేదు. డబ్బులు కూడా 10-15 స్థానాలకే పరిమితం చేశారు వాళ్ళ పార్టీ ఫండ్. అంటే తెలివిగా ఏం చేశాడంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 90% కారణమైంది ఆయన. అంటే కాంగ్రెస్ అయితే తనకి ఇబ్బంది లేదు, తెలిసిన శత్రువు, ఈజీ కొట్టవచ్చు కాబట్టి ఆ రకంగా చేశాడు. ఈసారి ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి ముందు పెట్టుకొని ఈ కూటమిని అంతా జమ చేసుకొని పరోక్షంగా ఓవైసీతో కూడా బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు తీర్చడానికి కొన్ని కాన్స్టిట్యున్సీలలో అదనంగా నిలబెట్టి ఇంతకుముందులాగా 7 స్థానాలు కాకుండా 30-40 స్థానాల్లో కాంగ్రెస్ దిక్కుపోయే ముస్లిం ఓట్స్ను డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయనే అధికారంలోకి మళ్ళీ రేవంత్ రెడ్డిని తీసుకొస్తాడు.